కామెంట్ అంటే ఏంటంటే ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే మీరు బాస్ అనుకోండి, మీకు మీ ఎంప్లాయీ ఒక ఫైల్ పంపించాక అందులో ఏమైనా చేంజెస్ చెప్పాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది, దీన్ని కామెంట్ పెట్టేసేసి, కామెంట్ ఏం పెడతాం, చేంజ్ ద కలర్ టు పర్పుల్, చేంజ్ ద కలర్ ఆఫ్ దిస్ షేప్ టు పర్పుల్, ఎంటర్ కొట్టేస్తాను, సెండ్. ఓకే, సో అలా ఇలా వస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు, ఎంప్లాయీ ఏం చేస్తారంటే అవి చూసుకొని ఆ చేంజెస్ చేసేసి మళ్ళీ పంపిస్తారు అన్నట్టు. అలా కామెంట్స్ చూసుకోవచ్చు. ఏదైనా ఇప్పుడు దేని మీద కామెంట్ చేయాలనుకుంటున్నాము దాని మీద క్లిక్ చేయాలి. ఓకే, ఇలా ఈ ఫోటో నచ్చలేదు, నువ్వే బాస్వి, నువ్వు మీ ఎంప్లాయీకి చెప్పాలి ఈ ఫోటో నచ్చలేదు అంటే ఏం చెప్తావు, లేదంటే క్రాప్ చేయాలని చెప్పాలి, అప్పుడు ఏం చెప్తావు, అతను దగ్గరలో లేడు, నువ్వు కామెంట్ చేసేసి ఆ ఫైల్ పంపిస్తావు, తను చేంజెస్ చేసి పంపిస్తాడు అన్నట్టు. అలా సో ఎలా చేయాలి అనేది ఆ క్రాప్ అని కామెంట్ అనేది మనకి ఆ ఆప్షన్ ఎక్కడ దొరుకుతుంది అంటున్నాను. ఓకే అది చెప్తాను. ఓకే, క్లిక్ చేశాక ఇక్కడ ఇన్సెట్ లో కామెంట్ అని ఉంటుంది, క్లిక్ చేస్తే ఒక బాక్స్ వస్తుంది, అక్కడ టైప్ చేయాలి, అంతే, టైప్ చేసి సెండ్ కొట్టాలి. ఓకేనా? ఓకే, సో కానీ మనం ఇప్పుడు సెండ్ చేసాం అనుకోండి, అది ఎవరికి సెండ్ అయ్యింది? యాక్చువల్ గా అది ఎవరికి సెండ్ కాదు, ఫైల్ సెండ్ చేయాలి. సెండ్ చేస్తే వాళ్ళు ఫైల్ ఓపెన్ చేసుకొని చూసుకుంటారు. ఓకేనా? ఓకే, సో ఒకసారి ఇక్కడ చూడు, ఇక్కడ ప్లీజ్ పోస్ట్ యువర్ కామెంట్ కంట్రోల్ ఎంటర్ అంటే ప్రవీణ్ ఆర్ అంటే నా పేరు, నేను పంపించాను, ఎవరికి అనేది ఇక్కడ ఉండదు, జస్ట్ పంపించాను. అయితే తను యాడ్ చేశాక అడగాలనుకుంటే మీ ఎంప్లాయీ కానీ, సార్ ఐ చేంజ్ టు దిస్ కలర్, ఈజ్ ఇట్ ఓకే అని చెప్పి మళ్ళీ కామెంట్ పెడతాడు, కామెంట్ పెట్టి ఫైల్ పంపిస్తాడు అన్నట్టు. అలా అర్థమైందా సార్? అంటే మీరు ఏమంటున్నారంటే దీనిలో మనం ఒక చార్ట్ అనేది తీసుకోవచ్చు మీరు. ఒక చార్ట్ లాగా యూజ్ చేసుకోవచ్చు మనం, అంటే కన్వర్జేషన్ అందులో ఉంటుంది. అంటే ఎప్పుడైనా మనకి జూమ్ మీటింగ్ లో కానీ లైవ్ గా మాట్లాడుకోవడానికి కుదరినప్పుడు ఇలా కామెంట్ రూపంలో ఎడిటింగ్ చేసుకోవచ్చు, బాస్ ఎంప్లాయీ లేదంటే కొలీగ్స్ అలా చేసుకుంటారు అన్నట్టు. ఓకే, ఓకేనా?